మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు అవసరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవాల్లో పాల్గొన్న ఆయన నాగేశ్వరరావు చిత్రపటంతో పాటు పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. ప్రస్తుత విద్యా విధానంలో కాలం తీరిన కోర్సుల స్థానంలో విద్యార్థుల కళను సాకారం చేసుకునే విధంగా సిలబస్ లో మార్పులు తీసుకురావాలని మాజీ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి అన్నారు. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక సంచికను రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్ ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా గుడివాడలోని అక్కినేని నాగేశ్వరరావు కళాశాల వజ్రోత్సవాలు ఆఖరి రోజు కోలాహలంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్కినేని చిత్రపటంతో రూపొందించిన పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. డైమండ్ జూబ్లీ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందన లేఖలను పంపారు. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని వెంకయ్య అన్నారు. కాలేజీ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. కళాశాల కోసం అక్కినేని కుటుంబం 2 కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. కళాశాలలో చదవడంతో పాటు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచేలా జీవితంలో ఎదగాలని వెంకయ్య సూచించారు. దేశంలో వస్తున్న మార్పులు ఏందో గమనించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద పుస్తకాలు చదివేటికి అవకాశం ఉండదు. దాన్ని ఎలా సమ్మిళితం చేయాలా మన విద్యతో. సోషల్ మీడియా వచ్చింది రాకముందు అందరూ ఉపరాట పడ్డారు. సోషల్ మీడియా వస్తే బాగుంటుంది వచ్చింది. సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైపోయింది. దీనికన్నా పెద్ద విచిత్రాలు ఏ వస్తే జరగబోతున్నాయి. ఈ రాబోయే టెక్నాలజీకి అనుగుణంగా మన విద్యా విధానాన్ని కూడా మార్చుకొని కావలసిన సిలబస్ పెట్టుకోవాలి. విద్యా విధానాన్ని పూర్తిగా మార్చి కొత్త నూతన విద్యా విధానం స్పిరిట్ తీసుకుని విద్య ఉపాధిని కల్పించేట్టుగా, 2 విద్య విజ్ఞానాన్ని కలిగించేట్టుగా సంస్కారవంతులైన విద్యార్థులను తయారు చేయాల్సిన బాధ్యత అధ్యాపకుల పైన ఉంది. నీ కళాశాలలో ఉన్న విద్యార్థులు మంచిగా అభివృద్ధి వచ్చారంటే ఆ కళాశాల యొక్క ఉపాధ్యాయులు ఎవరికి ఉన్నారు ఆనాడు వాళ్ళందరికీ కూడా మనం చేతులెత్తి నమస్కారం చేయాల్సిన అవసరం అంతా ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. కాలం తీరిన కోర్సుల స్థానంలో విద్యార్థుల కళను సాకారం చేసుకునేలా మార్పులు తీసుకురావాలని కేంద్ర మాజీ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి అన్నారు. నేను మన శ్రీనివాస్ గారికి వీరికి చెప్పాను, అయ్యా మీరు చెప్తున్న కోర్సెస్ లో చాలా కోర్సులు కాలం తీరిపోయి ఉన్నాయి. వాటిని మనం రీఓరియంట్ చేసి మనం ఇంకొక కొత్త కోణం నుంచి ఆలోచించి వారికి మనం ఒక డిగ్రీ ఇస్తున్నాం కానీ వాళ్ళ కళల సాకారం చేసుకునేదానికి కావాల్సిన మిగతా ఎక్విప్మెంట్స్ ఇవ్వట్లేదు. కాబట్టి మనం అటువంటి ధోరణిలో ఆలోచిస్తే బాగుంది సార్ అన్నాం. వారికి ఆల్రెడీ ఉంది ఆలోచన, దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఉన్నారు. మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే గత రాబోయే 25 సంవత్సరాల్లో 75 సంవత్సరాల్లో చేసిన దానికన్నా 3 రెట్లు 25 సంవత్సరాల్లో చేశాము అని చెప్పగలిగేటట్లుగా ఈ కాలేజీని తీర్చిదిద్దాలి అని వారికి నేను ఒక సలహా చెప్తూ ఏఎన్ఆర్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకల సావనీరును రామోజీ గ్రూపు సంస్థల సీఎండీ కిరణ్ వర్చువల్ గా ఆవిష్కరించారు. తల్లిదండ్రులు చదువుకున్న కాలేజీతో అనుబంధాన్ని పెంచుకోవడం, అనుభవాలు నెమరు వేసుకోవడం మంచి అనుభూతిగా పేర్కొన్నారు. ఏఎన్ఆర్ కళాశాలలో రామోజీరావు పేరిట స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దీనికోసం 50 లక్షల రూపాయలు విరాళమిస్తున్నట్లు ప్రకటించారు. మన వాళ్ళు విద్యలో ఆరితేరుతున్నారు గాని మానవ సంబంధాలు, వృత్తిపరమైన వ్యక్తిగత సంబంధాల విషయంలో చాలా వెనకబడి ఉన్నారు. ప్రపంచంలో నెగ్గుకు రావటం, 10 మందితో కలిసి జీవించడం అనేది అదొక పాఠ్యాంశం లాగా, బోధనాంశం లాగా చెప్పాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇళ్లలో ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేసరికి పెద్దవాళ్ళు ఎవరు లేరు చెప్పడానికి. అందుకని నాన్నగారి పేరున అక్కడ కళాశాల వారి సహకారంతో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అభివృద్ధి చేయాలని చెప్పి మా కుటుంబ పరంగా మేమంతా అనుకున్నాము. వివరాలు నెమ్మదిగా అన్ని ఒక్కొక్కటి ప్రణాళిక వేసుకుని చేస్తాము. మా వంతు వృతాభక్తిగా కుటుంబం నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి 50 లక్షలతో మొదలు పెడదామని అనుకుంటున్నాము. రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్ చొరవను అభినందించిన వెంకయ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈనాడు యాజమాన్యమే నిర్వహించాలని కోరారు. నేను ఈనాడు వారిని కోరుతున్నా, వారికి అంత శక్తి ఉంది, రామోజీరావు గారి స్ఫూర్తి ఉంది. అందుకని కేవలం 50 లక్షలు ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ అని కాకుండా ఏఎన్ఆర్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ విభాగాన్ని ఎల్లకాలం ఈనాడే నిర్వహించేట్టుగా చేస్తే బాగుంది. విద్యార్థులు నాయకులుగా ఎదగాలంటే కళాశాలలే మొదటి మెట్టని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ తెలిపారు. ఇదే కళాశాలలో చదివి న్యాయమూర్తి స్థాయి వరకు చేరుకున్నానంటే అధ్యాపకులు చూపిన మంచి దారే కారణమని అన్నారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థ పరిస్థితి ఏమీ బాగోలేదు. దానికి కారణం ఏంటంటే పర్మనెంట్ టీచింగ్ ఫ్యాకల్టీ నియామకం జరగటం లేదు. ఈ విషయం మీద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ హ్యాస్ టు టేక్ అప్రాప్రియేట్ డెసిషన్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈనాటి విద్యార్థులే మన దేశ సంపద.
ఆ విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోకూడదు. రెండవది, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు లోపిస్తున్నాయి. మనం ఏదో కాలేజీకి వచ్చామా, చదువుకున్నామా, వెళ్లిపోయామా, ఈ ఒక్క విషయం తప్పితే మన చుట్టూ ఉన్న సమాజం గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? అన్ని విద్యాలయాల్లో కూడా విద్యార్థి సంఘాలు ఎన్నికలు నిర్వహిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, పోరాట పటిమ పెరుగుతుంది. దానివల్ల సమాజానికి ఉపయోగం, ఈ దేశానికి ఉపయోగం జరుగుతుందని భావిస్తున్నాను.